శివయ్యకి పరమభక్తుడైన ఓ వ్యక్తి తన ఊరు నుంచి కేదార్నాథ్ యాత్రకని బయలుదేరతాడు. పాపం పేదవాడు చాలీచాలని డబ్బులతో బస్సు ట్రైన్ పట్టుకుని సగం దూరం వరకే వెళ్ళగలుగుతాడు. ఇక పైన మనసులో శివనామం జపిస్తూ అందర్నీ దారడుగుతూ కాలినడకనే ప్రయాణం సాగిస్తాడు. చివరికి కేదార్నాథ్కి 45 రోజుల్లో చేరుకుంటాడు. కేదార్నాథ్ గుడి సంవత్సరానికి 6 నెలలు మాత్రమే తెరుస్తారు. ఈ వ్యక్తి చేరుకునే రోజు గుడి మూసే ఆఖరి రోజు. ఇతను చేరుకునే నిమిషం ముందే గుడి తలుపులు మూసేస్తారు. ఇతడు అర్చకుడితో, అయ్యా, నేను చాలా కష్టపడి ఇక్కడికి చేరుకున్నా, దయచేసి నా కోసం ఒక్క క్షణం గుడి తలుపులు తెరిస్తే నా శివయ్యని దర్శించుకుంటా అని బ్రతిమలాడతాడు. అందుకు అర్చకుడు, అయ్యో, ఎంత దురదృష్టవంతుడవయ్యా, ఒక్క 2 నిమిషాల ముందొస్తే దర్శన భాగ్యం కలిగేది. ఇంకిప్పుడు కుదరదు, ఎందుకంటే నియమం ప్రకారం ఒక్కసారి మూసిన గుడి తలుపులు మళ్ళీ 6 నెలల తర్వాతే తెరవాలి అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ వ్యక్తి అయ్యో అని బాధతో ఏడుస్తూ అక్కడే మెట్ల మీద పడిపోతాడు. చీకటి పడుతుంది. దూరం నుంచెవరో తన వైపు వస్తున్నట్టు గమనిస్తాడు. ఎవరా అని దగ్గరకొచ్చాక చూస్తే ఒక సాధువు. ఇతను ఎదురుగా నుంచుని, ఏనాయనా, ఎవరు నువ్వు, ఎందుకేడుస్తున్నావు అని అడిగితే ఇతను జరిగిందంతా చెప్పుకొస్తాడు. సరే, బాధపడుకు నాయనా, రేపు గుడి తలుపులు తెరుస్తారనుకుంటా. బాగా నీరసంగా కనిపిస్తున్నావు, ఇందా ఇత్తిను అని తన దగ్గరున్న 2 రొట్టెలు అతనికిచ్చి వెళ్ళిపోతాడు. రొట్టెలు తిని పడుకుని తెల్లార్లేచి చూస్తే ఆ అర్చకుడు తన బృందంతో గుడి తలుపులు తెరుస్తూ కనిపిస్తాడు. ఈ వ్యక్తి అర్చకుడితో, అయ్యా, 6 నెలలకు తెరుస్తానన్న గుడి మళ్ళీ ఎందుకు తెరుస్తున్నారు అని అడిగితే ఆ అర్చకుడు అతని వంక ఆశ్చర్యంతో చూసి, నువ్వు 6 నెలల క్రితం గుడి మూసాక వచ్చినతనివి కదూ అని అడుగుతాడు. ఇతనేమో, అదేంటయ్యా, రాత్రేగా మీరు తలుపులు మూసింది, మీరు వెళ్ళాక ఒక సాధువు వచ్చి తిండి పెట్టి గుడి రేపొద్దున్నే తెరుస్తారులే అని చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రంతా ఇక్కడే మెట్ల మీద పడుకున్నా, లేచి చూస్తే మీరు గుడి తెరుస్తూ కనిపించారు. అందుకు ఆ అర్చకుడు, ఆ సాధువు చూడ్డానికి ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. పొడుగాటి జడలుగట్టిన జుట్టు, ఒళ్ళంతా బూడిద, మెడ నిండా రుద్రాక్షమాలలు, ఒక చేత త్రిశూలం, మరొక చేత డమరు. ఇది విన్న ఆ అర్చకుడు ఆ వ్యక్తి కాళ్ల మీద పడి, నువ్వు నేనన్నట్టు దురదృష్టవంతుడివి కాదయ్యా, మహా అదృష్టవంతుడివి. రాత్రి నిన్ను కలిసింది మామూలు సాధువు కాదు, సాక్షాత్ ఆ పరమశివుడయ్యా. 6 నెలల నీ కాలాన్ని ఒక్క రాత్రితో మాయం చేశాడా శివయ్య. మేము చేస్తున్న గోసేవలో మీరు భాగస్వాములవ్వండి. గోరక్ష జగత్రక్ష.